దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలను ప్రేమించి ప్రభు యొక్క బల కొరకు మరి ఈ 5 రోజులు ఉపవాస కుడికిలో మరి దేవుడు మనకు ఎంతో సహాయములను దయచేస్తూ ఈ 2వ ఉపవాస కుడికిలో దేవుడు మనకు ఈ అవకాశమును దేవుడు కలుగు చేసి దేవుని గొప్ప నామాన్ని మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించారు. వాక్య భాగములో నుండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనము ధ్యాన భాగముగా చదువుకుందాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున, వారు తమ ప్రవక్తలను దిద్దుకొని నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రం సంతోషము కలుగును. కనుక దేవునికి మన దుష్టత్వములో నుండి పాపములో ఉండి చనిపోవటము అనేటువంటి దేవునికి ఏమాత్రము కూడా సంతోషం అనేది లేదు అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకంలోనికి మరి తీసుకొస్తూ ఉంటున్నా. అయితే మన యొక్క జీవితాలలో మనం నేర్చుకోవలసినటువంటి పాఠము ఏంటి అనేది మనం చూసినట్లయితే, మనము మన యొక్క జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా, మన పరిస్థితులు ఏమైనప్పటికీ మన యొక్క జీవితాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి భాగం ఏమిటంటే, దేవుడు తన పిల్లలైనటువంటి వారిని దుష్టత్వముల నుండి విడిపించి వారు ఒక సరైనటువంటి మార్గంలోనికి వారిని నడిపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల అనేకముగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి మన యొక్క జీవితాలను మనము తీసుకురాలేకపోతున్నాం. దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి మన జీవితాలను మనము నడిపించుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆయన యొక్క ఉద్దేశముల అనుగుణములోనికి మనం ఎప్పుడైతే నడిపించబడుతున్నామో, తప్పకుండా దేవుడు మనకు సహాయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, సమరస్త్రీ ఏం చేసింది అంటే, దుష్టత్వములో ఉన్నప్పటికీ ఆమె యొక్క జీవితము ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంచబడినప్పటికీ, రక్షించేటువంటి దేవుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆమెను ఒక సరైనటువంటి మార్గములోనికి నడిపించడానికి దేవుడు ఆమెని పిలుస్తున్నప్పుడు, ఆమె ఏం చేసింది అంటే, ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టింది, దేవుని యొక్క మార్గములోనికి ఆమె వచ్చింది. అందుకే ఆమె ధన్యురాలైంది. ఈరోజు మన యొక్క జీవితాల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనందరం కూడా పొందుకోలేకపోతున్నాం. ఈ పొందుకోలేని మన యొక్క జీవితాల్లో ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనం చూసినట్లయితే, అందరము కూడా దేవుని యొక్క మహిమను పొందుకోవాలి. మనందరము కూడా దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాలు మార్చివేయబడాలి. మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకాన్ని, ఆ ఆనందాన్ని మనందరం కూడా సంపాదించుకోవాలి. అందుకు ఒక మార్గముగా, ఒక రక్షణగా దేవుడు ఈ లోకానికి వచ్చి నన్ను కూడా విడిపించి తన యొక్క మార్గములో మన కొరకు సిద్ధపరిచినటువంటి తన యొక్క రక్షణను, మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక వైభవం, ఆనందము నేను కూడా సంపాదించుకోవాలని ప్రభు ఎంతో మనను ప్రేమించి ఆశగున్నటువంటి వాడుగా మరి ప్రభు మన కొరకు గొప్ప పరిచర్యను దేవుడి లోకములో జరిగిస్తున్నాడు. అందుకే
వాక్యం నుంచి ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చాలు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను, అది ఈరోజు ఏ కాడైతే నీ యొక్క జీవితంలో నీకు భారం అనిపించి ఆ సంసారమును లేక ఆ జీవితమును లేక ఆ పాపమును ఆ పాప బంధకములను ఆ పరిస్థితులు ఏమవుతున్నాయో దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే విరగొట్టేస్తాను అని చెప్తున్నాడు. అంటే అవి నిన్ను పట్టుకుని బంధించేసే, నీవు ఎటు వెళ్ళాలి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నీ జీవితం బంధించబడింది. సమరయ స్త్రీ కూడా పరిస్థితి అదే. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తప్పిపోయినటువంటి కుమారుడు పరిస్థితి కూడా అదే. ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా తన యొక్క జీవితాన్ని నడిపించుకోవాలో తనకు తెలియట్లేదు. చాలా సంవత్సరములు అలాగే ఇబ్బందులు కొలిమిలో నలిగిపోయాడు. చివరి దశలో ఏదైనా జరగవచ్చు, తిరిగి నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోదాం అనే బుద్ధి వచ్చి ధైర్యంగా వెళ్ళాడు. దేవుడు తన తండ్రి తనను చేర్చుకున్నాడు. కృప తండ్రి దగ్గర దొరికింది. నువ్వు దేవుని యొద్దకు వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు కృప చూపిస్తాడు. నువ్వు దేవుని యొద్దకు రానంత కాలము దేవుని కృపకు మనమే దూరం అయిపోతూ ఉంటాం. అందుకే వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అంటే, సమస్య యొక్క జీవితంలో ఆమె యొక్క జీవితము, ఆమె వెళుతున్నటువంటి పరిస్థితులు ఆమెకు ఎంత భారముగా ఉందో ప్రభు ఎరిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె దేవుని యొక్క మాటకు లోబడింది, దేవుని మాటకు విధేయత చూపించింది. అందుకు దేవుడు ఆమెను ఒక ఘనమైన పాత్రగా దేవుడు వాడుకున్నాడు. ఆమెను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆమె పాపములో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసత కలిగి ఉంది. ఆమె వాక్యాన్ని దినదినము చదువుతూ ఉంది. వారి పితరుల యొక్క చరిత్రను గురించి ఆమె అనుభవ జ్ఞానము కలిగి ఉంది. అందుకే ప్రభు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆమె చక్కటి సమాధానాన్ని ఆమె చెప్పగలుగుతూ వస్తుంటుంది. ఒకవేళ తన యొక్క స్థితి అలా ఉండవచ్చేమో, కానీ ఆమె యొక్క విశ్వాసం మాత్రం దేవుని మీద ఉంచబడి ఉంది. అందుకే ఆ విశ్వాసకర్త అయినటువంటి దేవుడు ఆమె ఎదుటికి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ విశ్వాసమునకు లోబడింది. తన పాప జీవితాన్ని అక్కడే విడిచిపెట్టేసింది. ప్రభుకు లోబడింది కాబట్టే దేవుడు ఆమెను గొప్ప సాక్షిగా దేవుడు ఆమెను నిలబెట్టుకున్నాడు. ఆ ఊరు వారందరి యొక్క పాపస్థితి నుంచి విడుదల పొందటానికి ఒక కారకురాలుగా దేవుడు ఆమెను, ఆ గ్రామానికి, ఆ కుటుంబాలకి, ప్రతి వ్యక్తికి ఒక వెలుగుగా దేవుడు ఆమె యొక్క జీవితాన్ని మార్చేశాడు. చీకటి బ్రతుకులలో ఉన్న వారి యొక్క జీవితాలు, వారు అనుకుంటున్నారు ఈ ఒక్కమే పాపి, మేమందరూ మంచివారమే అనుకున్నటువంటి పరిస్థితులలో నాతో మాట్లాడిన వాడు, నా పరిస్థితులు నాకు అర్థమైనట్లుగా చేసిన వాడు, మేడుకొర రండి, మీ పరిస్థితులు కూడా దేవుడు మారుస్తాడు, మీతో కూడా దేవుడు మాట్లాడుతాడు. వారందరూ కూడా ఆమె మాట విని వచ్చి వారు ఆశ్చర్యపోయారు. దేవుని మాటలకు వారి హృదయాలను, వారి జీవితాలను దేవునికి సమర్పణ చేశారు. ఆ ఊరు వారందరూ కలిసి నేను తక్కువ, నీవు తక్కువ, నీవు ఎక్కువ అనే భేదము లేకుండా, లేతే నేను మంచివాడిని, నువ్వు పాపివి అనేటువంటి భేదములు లేకుండా వారందరూ కలిసికట్టుగా
దేవుని పని కొరకు వారు ప్రయాసపడేవారుగా వారు మార్చివేయబడ్డారు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యానికి విధేయత వస్తుందో భేదాభిప్రాయాలు పోతాయి, మనలో కలిసికట్టుగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. మనందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని పనిని ఇక్కడ ఘనంగా జరగటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అపవాది మన యొక్క జీవితాలను ఏం చేస్తాడంటే అనేక విధాలుగా నిన్ను దేవుని రాజ్యమును కట్టనీయకుండా దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి స్వభావాలతో దేవుడు అపవాది మనలను నడిపిస్తూ ఉంటాడు. దేవుడు అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా దానిని మనము చేజార్చుకున్నటువంటి పరిస్థితులు మన జీవితాలు ఉంచివేయబడుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ వాక్యం మనం చెప్తున్న మాట ఏమిటంటే, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంచివేసింది. అంటే దేవుడు ఎవరు అంటే పూర్వకాలము నుండి తన ప్రజలకి ఉన్నటువంటి ప్రతి ఒక్క కాడిని, ప్రతి బంధకములను దేవుడు ఏం చేస్తున్నాడనమాట, విరగొడుతున్నాడు. వాటి నుంచి తన ప్రజలను విడిపిస్తున్నారు. కాబట్టి వారు ఇంకా బ్రతుకుచు ఇంకా వారు క్షేమముగా వారు ఉండగలుగుతున్నారు. కనుక దేవుడు ఎవరు అనేది మనం చూసినట్లయితే విడిపించే దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం ఉన్నా దేవుడు దాని నుంచి నీకు విడుదలను కలుగు చేస్తాడు. అది నీవు నమ్మగలిగితే, ఆ విశ్వాసముగా నీకు ఉండగలిగినట్లయితే మనము కూడా దేవుని మాటను బట్టి సమరస్త్రీ ఏ విధంగా ప్రయాణము చేయటం ప్రారంభించిందో మనం కూడా ప్రయాణం చేద్దాం. ఆయన మాటకు లోబడదాం. ఆయన మాట యందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆ విశ్వాసమే నీ జీవితంలో దేవుని కృప పొందుకునేటట్లుగా నిన్ను నడిపిస్తుంది అని చెప్పి నేను మీ జ్ఞాపకంలోనికి తీసుకొస్తుంటున్నా. ఇశ్రాయేలును ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి దేవుడు విడిపించనని దేవుడు వాగ్దానం చేస్తూ దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. ఒక భయంకరమైనటువంటి బంధకములలో వారి యొక్క జీవితాలు ఉంచబడి ఉన్నాయి. అయితే దేవుడు వారి యొక్క బంధకముల నుండి, వారి యొక్క బానిసత్వము నుండి దేవుడు వారిని విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా విడిపించగలడు అనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. విడిపించిన దేవుడు నమ్మదగినవాడు. విడిపించిన దేవుడు నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నీకు ఒక శ్రేష్టమైనటువంటి ఒక స్థితిని దేవుడు నీకు ఇచ్చేంత వరకు కూడా ఆయన నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. నీకు ముందుగా ఉండి ఎన్ని ఆటంకములు, ఎన్ని అభ్యంతరములు నీ జీవితంలో వస్తున్నప్పటికీ దేవుడు వాటన్నిటిలో కూడా నీకు మార్గమును చూపించి దేవుడు నీకు ఏదైతే ఒక శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇస్తాననుకున్నాడో అది నీకు దేవుడు ఇచ్చేంతవరకు కూడా ఆయన నీ చేయి విడిచిపెట్టుకోకుండా అడ్డు వస్తున్న ప్రతి బంధకములను, ప్రతి కాడిని విరగొట్టి దేవుడు నిన్ను ముందుకి తీసుకువెళ్ళే శక్తి కలిగిన వాడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుడు తన స్వాస్యముగున్నటువంటి తన ప్రజలను ఆయన ఎన్నడూ విడనాడు వాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు మన పిల్లల్ని మనం విడిచిపెడతామా? మన పిల్లలు ఎలాంటి వాళ్ళైనా మన పిల్లలు మనం ప్రేమించట్లేదా? మన పిల్లల కొరకు మనం దివారాత్రులు ప్రార్థనలు చేయట్లేదా? మన పిల్లల యొక్క క్షేమం కొరకు వారు ఎప్పుడు మారుతారు, లేకపోతే వారు ఎప్పుడు మంచివారుగా వస్తారు అని చెప్పి మనం ఎదురు చూసి వారి క్షేమం కొరకు మనం ఎప్పుడు దేవుని పాదాల దగ్గర ప్రార్థనలు మనం చేయట్లేదా? అట్లాగే దేవుడు కూడా మన జీవితాలలో మన క్షేమం కోరుతున్నాడు, మన మార్పు కోరుతున్నాడు. అందుకే దేవుడు మనం విడిచిపెట్టుకోకుండా ఆయన మన ఎడల జాలి, దయ, కృప చూపిస్తూ ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎన్నిసార్లు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నా, మనం ఎన్నిసార్లు ఆయనకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మన జీవితాలు వెళుతున్నా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తూనే ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక ఇక్కడ దేవుడు ఏ బంధకముల నుండి నిన్ను విడిపిస్తాడు, ఏ బాధల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు అంటే, పూర్వకాలములు నీ కాడిని విరగొట్టి నీ బంధకములు నేను తెంచివేసేవాడిని అని చెప్పినటువంటి దేవుడు ఈరోజు నీకున్నటువంటి బంధకాలు, నీకున్నటువంటి కష్టాలు ఏవి, దేనిని దేవుడు తెంచివేస్తాడు?
వేటి నుంచి దేవుడు మనకు విడుదలను దేవుడు కలుగు చేస్తాడు. కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఒకటి, మన జీవితాల్లో సాతాను అనేటువంటి బంధకము నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. మనుషుడు ఎక్కడ ఉన్నాడు అంటే సాతాను యొక్క బంధకములలో పడి ఉన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చెప్పాను. చూసారా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇవి బంధకములో ఉంది? అంతే కదా, 19 సంవత్సరాల నుండి ఇవి ఎక్కడుంది? బంధకాల్లో ఉంది ఇవి. ఇప్పుడు ఈ బంధకములో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి దినముని ఈమెను విడిపించాడు, ఈమెను బాగు చేశాడు దేవుడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారంటే, ఈమె బాగుపడటం కంటే కూడా విశ్రాంతి దినమునే వారు గొప్పగా చెబుతున్నారు. విశ్రాంతి దినమందు మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఏ పని చేయకూడదు. మరి నువ్వు మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు అయితే, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒకవేళ నువ్వు పాటిస్తే, ఈ విశ్రాంతి దినమును నువ్వు ఎందుకు ఆచరించట్లేదు? ఈ విశ్రాంతి దినమందు చేయకూడని పనులు మీరు ఎందుకు చేశారు? ఇది పాపమే కదా అని చెప్పి వారందరూ కూడా యేసు ప్రభు మీద అనేకమైనటువంటి విషయాలని ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రభు ఒక మాట అంటాడు, వేషధారులారా, ఎద్దునైనను గాడిదనైనను తోలుకొని పోయి నీళ్ళు పెట్టును కదా, ఈమెను నీ ఎడ్లకైతేనేమో నీళ్ళు పెట్టుకుంటావు, మేత వేసుకుంటావు, వాటికి కావాల్సినవన్నీ చూసుకుంటావు. ఇంట్లో నీ పిల్లలకి భోజనం వండుకుంటావు, నీ పిల్లలకి కావాల్సిన అన్నీ చూస్తావు, వాళ్ళకి బట్టలు కుట్టిస్తావు, వాళ్ళకి చక్కగా బట్టలు తొడుగుతావు, వాళ్ళకి అన్నీ టిఫిన్ పెట్టుకుంటావు, వాళ్ళకి భోజనం వండుకుంటావు, అన్నీ చేస్తావు. కానీ మరి నా పిల్లల విషయంలో నేను చేయటం ఇది తగును కాదా? ఇది న్యాయం కాదా? నీ పిల్లలకైతే నువ్వు చేసుకుంటున్నావు, మరి నా పిల్లల విషయంలో 19 సంవత్సరాలు ఆమె భయంకరమైనటువంటి సాతాను చేత వేధించబడుతుందిగా, బాధించబడుతుందిగా. మీలో ఎవరైనా ఆమెకి విడుదల కావాలని మీలో ఎవరైనా కోరి ఆమె విడుదల కొరకు మీరు ఏమైనా ప్రశ్నించారా? ఏమైనా ప్రయత్నమో చేశారా? మీరు ఎవరు చేయలే. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు ఆమె యొక్క జీవితంలో ఆమె ఎక్కడుందంట? సాతాను యొక్క బంధకాలలో ఆమె పడి ఉంది. ఎవరు విడిపిస్తున్నారు? ఈ 18 సంవత్సరాలు ఆమెను ఎవరైనా పట్టించుకున్నవారు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు కూడా లేరు కదా. మరి ఈరోజు నా బిడ్డను నేను బ్రతికించుకున్నాను, మీరు నన్ను ప్రశ్న వేస్తున్నారు. ఒకవేళ మీ బిడ్డలు ఎవరైనా నూతులోనో గోతులోనో ఎక్కడైనా పడిపోతే, ఇది విశ్రాంతి దినము కదా అని చెప్పేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరుగా. ఏం చేస్తారు? మీ బిడ్డలు మీరు కాపాడుకోకుండా ఏ తల్లి అయినా ఉంటుందా? ఏ తండ్రి అయినా ఉంటున్నాడా? జాగ్రత్త. కనుక నా బిడ్డ విషయంలో కూడా నేను చేశాను అని చెప్పేసి ప్రభు అక్కడ చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు కూడా పరలోకము నుండి భూలోకానికి వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను అనేకమైన బంధకాలలో, కన్నీటిలో, అనేకమైన అవసరతలలో, అనేకమైన ఆకలి దప్పికలలో, అనేకమైనటువంటి శత్రుత్వాలను నువ్వు నలిగిపోతున్నా నేను పట్టించుకుని నాథుడు ఎవరునూ లేని పరిస్థితులు నిన్ను విడిపించడానికి, నేను పట్టించుకోవటానికి, నేను రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకములను భూలోకానికి ఆయన వచ్చేటువంటి వాడు. అందుకే ఆయన రాజ్యభారమును కలిగినవాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది అంటాడు. ఒక భారం కలిగి వచ్చాడు ఇక్కడికి అందరినీ ఆదుకోవాలని. మనమైతే
విభజిస్తున్నావు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు అంటున్నావు. వీళ్ళు నా కులస్తులు, వీళ్ళు నా కులస్తులు కాదు అంటున్నావు. లేకపోతే వీళ్ళు నా దేశస్తులు, వీళ్ళు నా దేశస్తులు కాదు అంటున్నావు. లేకపోతే వీళ్ళు నా మతం వారు, వీళ్ళు నా మతం వారు కాదు అంటున్నావు. లేకపోతే వీళ్ళు నా జాతి వారు, వీళ్ళు నా జాతి వారు కాదంటూ ఈ లోకములో మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనం చూసుకుంటావు, కానీ వేరే వారు ఏమైపోయినప్పటికీ కూడా వారిని పట్టించుకునేటువంటి పరిస్థితి మనకు లేదు. అందుకే ఒకడు యెరూషలేములో నుండి యెరికోలోకి దిగి వెళుతూ దొంగల చేతులు పడి, అతడు కొట్టబడి, దోసుకోబడి, గాయపరచబడి, కొర ప్రాణముతో అక్కడ పడి ఉన్నప్పుడు అక్కడ వెళుతున్నటువంటి వారిలో ఎవరునూ ఆయనని పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎవరు పట్టించుకున్నారట? ఒక సమరయుడు మాత్రమే ఆయనని పట్టించుకున్నాడు. ఆ సమరయుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మంచి సమరయుడు. నీ పడిన స్థితిని పట్టించుకుంటాడు, నీ కొర ప్రాణమును పట్టించుకుంటాడు. అందుకే వాక్యము చెబుతుంది, మకమకలాడుతున్నటువంటి జనపునారు ఒత్తిని దేవుడు ఆర్పివేయుడు, నలిగిన రెల్లుని దేవుడు విరువడు. దేవుడు నిన్ను బ్రతికించాలి. దేవుడు నిన్ను అనేక జనములకు ఒక ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను నిలబెట్టాలి. నీ పేంట కుప్పలో ఉన్నటువంటి దీనస్థితి దేవుడు పైకి లేవనెత్తాలి, నేను బలపరచాలి. నీకు ఒక మంచి భవిష్యత్తును, ఒక మంచి స్థితిని దేవుడు నీకు ఇవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు ఏ బంధకములో ఉన్నా, ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు ఒకవేళ నిన్ను హేళన చేస్తున్నా, ఎవరు నీ జీవితంలో నీవు పడినటువంటి స్థితి నుంచి నేను పైకి తీయటానికి ఎవ్వరు కూడా వారి చేతులను నీ వైపు చాపకపోయినా నేను ఉన్నాను. నా బాహువులను నీ వైపు చాపుతున్నాను. నిన్ను రక్షించటానికి దేవుడు, నిన్ను కాపాడటానికి. అందుకే వాక్యం చెబుతుంది, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుస కాలేదు. ప్రతి వ్యక్తిని దేవుడు కాపాడటానికి ఆయన ఒక బాహువులు ఎప్పుడు బలముగానే ఉన్నాయి, ప్రేమగానే ఉన్నాయి. నేను రక్షించడానికి అవి ఎప్పుడు చిత్తముగానే ఉన్నాయని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు ఇప్పుడు కాదండి, అనాది కాలము నుండి, మొదటి నుండి కూడా దేవుడు తన పిల్లలకున్న ప్రతి సమస్యను దేవుడు ఏం చేస్తున్నాడంట? విరగగొడుతున్నాడు. ప్రతి ఒక్క బంధకములు దేవుడు తెంచివేస్తూ ఉంటున్నాడు. అందుకంటాడు, బంధకములలో పడుండియో నిరీక్షణ గలవారులారా నా కోటలోకి రండి, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తాను. ఎంతోమంది మరి దేవుని దగ్గరికి వచ్చారు. గుడ్డివారు, బంధకాల్లో ఉన్నవాళ్ళు వచ్చారు, వ్యాధులతో ఉన్నవాళ్ళు వచ్చారు, గర్భఫలం లేని వారు వచ్చారు, మరి బిడ్డలు పోగొట్టుకున్న వారు, చనిపోయిన వారు కూడా వచ్చారు. అనేకమైన సమస్యలతో బాధలతో ఉన్న వాళ్ళు వచ్చారు, అప్పులతో ఉన్న వాళ్ళు వచ్చారు. అప్పుల వాడు వచ్చి వారి బిడ్డలు తీసుకువెళ్ళిపోతుండగా దిక్కుదోసని పరిస్థితిలో ప్రభువుని ఆశ్రయించిన వారు ప్రభు దగ్గరకు వచ్చారు. వీళ్ళందరికీ దేవుడు సహాయమును దయచేశాడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు సహాయమును చేయటానికి ఒక మంచి సహాయకుడిగా ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకే మనందరము కూడా తరతరముల నుండి, పూర్వకాలము నుండి తన బిడ్డలైనటువంటి కాపాడినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు కాపాడుతాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, విశ్వాసముతో ఉందాం. వారు కూడా మరి 430 సంవత్సరాల ఐగుప్తు నుంచి దేవుడు వారిని ఆ బాధలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఆ విడుదల పొందిన తర్వాత కూడా వారికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. వారి మార్గమధ్యంలో ఎన్నో ఆపదలు వారి జీవితాల్లో వచ్చాయి. దేవుడు వాటన్నిటిలోంచి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని మార్గంలో వెళుతున్నప్పుడు కూడా ఆటంకాలు వస్తాయి, భయపడవద్దు. వీటన్నిటిని దేవుడు ఎరగొడతాడు, వీటన్నిటిలో దేవుడు మార్గం చూపిస్తాడు, వీటన్నిటిలో దేవుడు నేను దరికి చేరుస్తాడు. ఆ విశ్వాసం ఉంటే ప్రభు చేయి విడిచిపెట్టవద్దు, ప్రభు పాదాలు విడిచిపెట్టవద్దు. నమ్మికతో దేవుని దగ్గర ఉండండి. దేవుడు గొప్ప ఘనమైన కార్యాలు మన కొరకు దేవుడు ఆయన చేస్తాడు.
మన కొరకు దేవుడు ఘనమైన కార్యాలు దేవుడు మన కొరకు చేస్తాడు. అందుకే విడిపించే దేవుడు ఇప్పుడు మనల్ని ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు అంటే సాతాను యొక్క బంధకముల నుండి. 18 సంవత్సరములు కూడా ఆమె సాతాను చేత బంధించబడుతుంటే ఆమెకి విడుదలను ఇవ్వలేనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెకి విడుదలను ప్రకటించాడు. ఈరోజు దేవుడు నీకు కూడా విడుదల ప్రకటిస్తున్నాడు. దేవుడు నీ బంధకముల నుండి కూడా దేవుడు విడుదలను ఇస్తున్నాడు, విరగగొడుతున్నాడు. దేవుడికి ఒక మార్గమును దేవుడు చూపిస్తున్నాడు. కనుక ఎట్టి పరిస్థితులలో బంధకాలు చూసి, బాధలు చూసి, కష్టాలు చూసి, ఒంటరితనం చూసి భయపడవద్దు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ముదిమి వరకు కూడా దేవుడు నిన్ను ఎత్తుకునే మంచి దేవుడై ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే పాప బంధకముల నుండి దేవుడు మనకు విడుదలనిస్తాడు. రెండవది ఏ బంధకము నుండి? పాప బంధకము నుండి దేవుడు మనకు విడుదలనిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించాను. హల్లెలూయా. అంటే మనకి ఎందుకు దేవుడు ఇక్కడ బంధిస్తున్నాడు అంటే లేఖనం ఏదైతే చెబుతుందో తెలుసా? అక్కడ అంటాడు కదా, మేకులతో పాపమును దేవుడు ఏం చేశాడంట? బంధించి వేశాను. చేవ్రాతలన్నిటి దేవుడు అక్కడ తుడిసివేశాడు. ఈరోజు నీ జీవితంలో ఈ బంధకము, ఈ పరిస్థితి ఏమైనప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిపించటానికే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. నిన్ను కాపాడటానికే ప్రభు ఆ బంధకములలోనికి దేవుడు వచ్చాడని నువ్వు మర్చిపోవద్దు. ఇప్పుడు అగ్నిగుండములో దేవుడు ఉన్నాడు అంటే అగ్నిగుండము అనే బంధకములో నీవు ఉన్నావు, చిక్కబడ్డావు. అక్కడ నిన్ను విడిపించాలంటే విడిపించేవాడు కూడా అక్కడికే, అంతే కదా. అందుకే అక్కడ అంటున్నాడు, నువ్వు ఏ పాపము చేత నువ్వు అక్కడ బంధించబడుతున్నావో ఆ పాపము నుండి నీకు విడుదల కలుగు చేయటానికి నేను కూడా ఏం చేశాను తెలుసా అండి? అదే మనుషుడుగా ఆ పాపం అన్నటువంటి స్థానములో నిన్ను విడిపించటానికి నేను అక్కడ నిలబడ్డాను. నాలో పాపము లేదు, కానీ నీలో పాపం ఉన్నది. ఒక పాపుని విడిపించాలంటే పాపము లేనివాడు రావాలి అక్కడికి. అందుకే నేను ఆ పాపం ఉన్నటువంటి ప్లేస్లోనికి నేను వచ్చి నీకు విడుదలనిచ్చాను. నేను గాయపరచబడ్డాను. ఆ పాప శిక్షంతో నా మీద వేసుకున్నాను. నువ్వు మోయలేనిది, నువ్వు భరించలేనిది, నువ్వు తట్టుకోలేనిది, నీ ప్రాణాన్ని పెట్టి నువ్వు కాపాడుకోలేవు. కానీ నేను ప్రాణం పెట్టగలను, నేను దానిని మళ్ళీ నేను తీసుకోగలను. మళ్ళీ నేను చనిపోయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి నేను లేవగలను. ఆ శక్తి, ఆ బలము నాకున్నది, నీకు లేదు. అందుకే నేను నీ పక్షముగా నేను కార్యం చేయటానికి నేను ఈ లోకానికి వచ్చాను. కనుక నీకు నమ్మితే నా పాప శాపము నుండి దేవుడు నాకు విడుదలనిస్తాడు అనేటువంటి నమ్మిక నీకు ఉంటే, నా పాపముల కొరకు యేసు చావుందెను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది, ఆయన మరణించడం బట్టే నేను బ్రతుకుతున్నాను, ఆయన నా కొరకు ప్రాణ అర్పణగా బలిగా ఆయన అర్పించడం బట్టే ఈరోజు నేను ఈ పాపి ఈరోజు ఇంకా బ్రతికి ఉన్నాడు. ఇది కేవలము దేవుని మహాకృప అని చెప్పి మనం ఏం చేయాలి అంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ పాప బంధకముల నుంచి దేవుడు మనకిచ్చినటువంటి విడుదలను బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తము అది నీ కొరకు నా కొరకు చిందించిన నిబంధన రక్తం. ఆయన శరీరమును రక్తమును తిని త్రాగువాడు అతడు మరణించినను తిరిగి లేస్తాడు. అతడు నిత్య జీవానికి వారసుడవుతాడు. అతడు చనిపోకుండా
అతను నిత్యము దేవుని యొక్క కృపలో నిలిచి ఉండటానికి కారణం అవుతుంది. ఈ శరీరము ఎందుకు అంటే నా పాపముల కొరకు నల్లగొట్టబడిన నా శరీరం. ఇది మీరు తిన్నప్పుడల్లా, దీని దగ్గరికి వచ్చినప్పుడల్లా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు నల్లగొట్టబడిన ఈ శరీరం అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరలా తిరిగి పాపం చేయకుండా, ఈ పాపము ద్వారా ఇంత శిక్ష ఇంత బాధ నా తండ్రి నా కొరకు అనుభవించాడు కాబట్టి నా తండ్రిని మరలా నేను బాధ పెట్టకూడదు. నా సుఖం కొరకు, నా సౌలభ్యం కొరకు, నా క్షేమం కొరకు నేను పాపం చేసి నా తండ్రి గాయాలని రేపకూడదు. నా తండ్రిని మళ్ళీ సిలువ మరణానికి నేను అప్పగించకూడదు. ఎందుకనంటే ప్రభు నిన్ను విడిపించిన తర్వాత, ప్రభు నిన్ను స్వతంత్రులుగా చేసిన తర్వాత, ప్రభు యొక్క ఆ రక్షణని దేవుడు నీకు ఉచితముగా దేవుడు అనుగ్రహించిన తర్వాత మరలా మనం ఏం చేయకూడదంటే పాపం అనే బంధకములోనికి మరలా మనము ప్రవేశించకూడదు. దేవుడు విడిపించాడు, విరగొట్టాడు, వాటన్నిటి దేవుడు నీకు విడుదలను కలుగు చేశాడు. విడుగొట్టబడిన తర్వాత మన అందరి యొక్క జీవితాల్లో ప్రభు చెప్పే మాట ఏంటంటే మరలా తిరిగి మీరు పాపమనే దాస్యత్వ కాడి కిందకి మీరు వెళ్ళిపోవద్దు. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మరలా తిరిగి మనం వెనుకకు వెళ్ళి ఒక ఆశీర్వాదకరమైన జీవితం ముందుకు వెళ్ళవలసిన మనం వెనుకకు వెళితే ఉప్పు స్తంభం అయిపోతున్నాం, శాపగ్రస్తులు అవుతున్నాం, దరిద్రం అవుతున్నాం. ఆ దరిద్రత నుంచి దేవుడు విడిపించి ఒక ఆశీర్వాదకరమైన జీవితాలు మనకి ఇవ్వటానికి వెళ్ళండి, ముందుకు వెళ్ళండి అని ప్రభు చెబుతున్నాడు. నేను ముందుగా నేను తోడుగా ఉన్నాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళు ప్రతి స్థలములో నేను మీకు సహాయమును దయచేస్తానని దేవుడు మనకు అభయమిస్తుంటే మనం ఏమైపోతున్నామంటే ముందుకు వెళ్ళలేక వెనుకకే మన జీవితాలు వెళ్ళిపోతూ అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పాపములో బంధకములో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు చెబుతున్న మాట మరొకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రికలో మన 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని మరొకసారి చదవండి. అది విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. చూసారా, అందరినీ పాపములో బంధించు. కనుక ఈ పాపము అనేటువంటిది, ఈ బంధకములలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దేవుడు చేశాడు ఒకేసారి బంధించి ఒకేసారి దేవుడు వారందరికీ విడుదలను దేవుడు కలుగు చేశాడు. ఆయన యొక్క మరణ పునరుద్ధానము ద్వారా మనందరి కూడా పాప శాపము నుండి మనకు విడుదలను కలిగింది. కాబట్టి ఈరోజు మనందరము కూడా దేవుని యొక్క పిల్లలుగా మనందరం కూడా ఆయన బిడ్డలుగా మనం బ్రతకటానికి, మనం జీవించటానికి, మనం నడుచుకోవటానికి దేవుడు సహాయములను దేవుడు దయచేశారు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే దేవుడు మనలను మరొక దేని నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు అనేది మనం చూస్తే శత్రు బంధకముల నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. దేని నుండి? అపోస్తుల కార్యగ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అతని దగ్గర నిలిచాను, వెలుగు ప్రకాశించెను, త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో. ఎలా ఉన్నాడు? సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించాడు. పంపించి దేవుడు ఏం చేశాడు? బంధించబడినటువంటి పేతురుని సంకెళ్ళను దేవుడు ఏం చేశాడు? తెంచివేశాడు, విడిపించేశాడు. విడిపించేసిన తర్వాత దేవుడు ఏం చేశాడనమాట? ఆ పేతురికి చక్కగా చెప్పులు ఇచ్చాడు. ఆయన నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని అది. ఇప్పుడు దూత ఎవరికి ముందు నడిచింది? పేతురుకు ముందు నడిచింది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడికి దేవుడు వస్తాడు. అక్కడ నీకున్న బంధకాలను దేవుడు తీసేస్తాడు.
నీవు నడవటానికి కావాల్సిన అన్ని దేవుడు నీకు ఇస్తాడు. మళ్ళీ దేవుడిని నడిపించడానికి నీ భయం కలగకుండా ఆయన నీకు ముందుండి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈరోజు నీ ఒకవేళ నన్ను విడిపించేవాళ్ళు, నా ముందు నడిచేవారు, నాకున్న భయము నుంచి నాకు సహాయమును ఎవరు చేస్తారు అని నువ్వు అనుకుంటే, ఈరోజు వాక్యం చెబుతుంది నీ దేవుడు నీకు ముందుండి ఆయన నిన్ను నడిపిస్తాడు. నీకు ఏ భయం ఉన్నప్పటికీ కూడా నేనున్నాను, నా వెనుక నువ్వురా, నా వెనుక నువ్వురా. అందుకే ఆ రోజున సమరస్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఆమెను ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు విడిపించేశాడు. ఇప్పుడు ఆమెని ఒక ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో దేవుడు ఆమెని నడిపిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక ఆశీర్వాదకరమైన మార్గములు నడిపించడానికే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనేకులతో మాట్లాడాడు, దొంగలతో మాట్లాడాడు, వ్యభిచారులతో మాట్లాడాడు, నరహంతకులతో మాట్లాడాడు, విగ్రహారాధకులతో మాట్లాడారు, లోకములో రకరకాలైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. అనేక మంది విశ్వాసతకి వెళ్ళి వారందరూ ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు నన్ను విడిపించగలడు అనేటువంటి విశ్వాసం నీకు ఉన్నట్లయితే ప్రభువుకు లోబడదాం, ప్రభు మాటకు లోబడదాం, ప్రభు మార్గంలో మన ప్రయాణం చేద్దాం. తప్పకుండా దేవుడు మనకు సహాయమును దయచేస్తారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనేక మంది శత్రు బంధకాలలో ఉన్నప్పుడు, పౌలు శీలలు కూడా శత్రు బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు విడిపించలేదా? విడిపిస్తాడు దేవుడు. ప్రార్థించండి, విశ్వాసం కలిగి ఉంచండి. నీ బంధకములు ఏమైనప్పటికీ కూడా దేవుడు విడిపిస్తాడని నీకు నమ్మకం ఉన్నట్లయితే విడిపించే దేవుని పాదాలు విడిచిపెట్టవద్దు. విడిపించే దేవుని పరిశుద్ధ సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. నీకు విడుదల దొరికేంత వరకు, దేవుడి నీ పక్షాన కార్యములు జరిగేంత వరకు కూడా విసుక నిత్యము దైవ సన్నిధిని ఎప్పుడు కూడా గోచాడుతూ, దైవ సన్నిధికి వస్తూ విశ్వాసముతో మనం దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దయచేస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఎటువంటి బంధకములో ఉన్నవారైనా సరే దేవుడు విడిపిస్తాడు. తాను సాక్షిగా దేవుడు నిలబెట్టుకునే శక్తి, సామర్థ్యము దేవునికి ఒక్కరికే ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నీవు ఎటువంటి బంధకములో బంధించబడినప్పటికి కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే తద్వారా ఆయన అనుగ్రహించే విడుదలను, ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకుంటామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరలా ఒకవేళ నువ్వు వెనక్కిపోయినట్లయితే నీ జీవితంలో నీవు దేవుడిచ్చేటువంటి కృపను పోగొట్టుకుంటావు. వెనుకకు వెళ్ళొద్దు. విశ్వాసముతో ముందుకు సాగు. దేవుడు నీకు గొప్ప రక్షణ దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఆయన తప్ప మనం రక్షించేవారు, విడిపించేవారు ఈ లోకములు ఎవరు లేరు. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటే, ఆయన చేయలేని కార్యం ఏదైనా ఉంటే ఈ లోకములు ఎవ్వరు నీకు ఆ కార్యాన్ని చేయలేరు. ఆయన చేయలేనటువంటిది ఈ లోకములు ఏ మనుషుడు ఎవరు కూడా నీకు ఆ కార్యాన్ని చేయలేరు. ఏదైనా చేయాలి, ఏదైనా చేయగలడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. అందుకే ప్రతి ఒక్కరు కూడా బంధకములో ఉన్న, సమస్యల్లో ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు అనేటువంటి విశ్వాసము నీకు ఉన్నట్లయితే పేతురు కొరకు సంఘము అత్యాశక్తితో ప్రార్థించినట్లు ప్రార్థించండి. నీ బంధకాలలో నన్ను ఎవరు పలకరించట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు, చాలామంది నాకున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని ఎవరి వైపు చూడొద్దు. నేను పట్టించుకునేవాడు, నీ వైపు చూసేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టేవాడు, నీ కొరకు సమస్తాన్ని దారవసే ప్రభు ఉన్నాడు. ఆయన వైపు చూడండి. ఆయనే నీకు కోట, ఆయనే నీకు కొండ, ఆయనే నీకు ఆశ్రయ దుర్గము. ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణము నీవేళ నాలో తొందరపడుస్తున్నావు. నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణ కర్త, నా దేవుడు, నేను నమ్ముకోను, నా సహాయకుడు. ఈరోజు దేవుడు నీకు సహాయకుడు కనుక నీవు ప్రాణము ఒకవేళ పరిస్థితి చూసి తొందరపడుతుంటే, కృంగిపోతుంటే చెప్పు. నీ ప్రాణముతో, నీ బిడ్డలతో చెప్పు. తడబడుతున్న నీ చేతులు చెప్పు, తడబడుతున్న నీ కాళ్ళతో చెప్పు, భయపడుతున్నటువంటి, వణుకు వస్తున్నటువంటి నీ శరీరంతో చెప్పు. నా దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు సహాయమును
చేస్తాడు. అలాగూ అందరూ ధైర్యంగా, అందరి విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడదాం. ఆ ప్రభువే నిన్ను అనేకమైనటువంటి బంధకముల నుండి, అనేకమైనటువంటి సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మా ప్రభువా, మా రక్షకుడా, ఈరోజు చెప్పమన్నటువంటి విలువైన మాటలు బట్టి నీకు చాలా వందనాలు ప్రభువా. మేమందరము నాయన నీ పిల్లలుగా నీ దగ్గరకు వచ్చాం ప్రభువా. అనాది కాలము నుండి ప్రభువా మా పితరులైన వారందరినీ ఆదుకున్న దేవుడివి, ఆదరించిన దేవుడివి, విడిపించిన దేవుడివి, రక్షించిన దేవుడివి, పోషించిన దేవుడు నాయన. అనేకమైన భయముల నుండి, కన్నీటి నుండి నాయన కాపాడే దేవుడు నాయన. నేటి దినమందు మాకు కూడా ప్రభువా ఎన్నో భయములు తప్పించావు, ఎన్నో కష్టాలను మమ్మల్ని కాపాడుతూ వచ్చావు. నేటి దినమందు నాయన ఈ స్థితి అంతా నీవిచ్చినదే ప్రభా, నీవిచ్చినదే ప్రభా. అందుకే మేము భయపడము ప్రభా. దేవుడు మా పక్షమునుండగా మేము దేనికి భయపడతాం? ఎవరికి భయపడతాం? యుద్ధము యెహోవాదే. ఏ సమస్య అయినా దేవుడు పరిష్కరిస్తాడు. ఏ కన్నీరైనా నా దేవుడు తుడుస్తాడు. ఎలాంటి భారమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులనైనా దేవుడు తన దూతలను పంపిస్తాడు. అవునయ్యా, సింహం బోనులో ఉన్నప్పుడు తన దూతను పంపించాడు. అగ్ని గుండములో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించాడయ్యా. ఈరోజు ప్రభా మేము కూడా ఏ సమస్యలు ఉన్నా నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. తన దూతను పంపించి నాకు సహాయమును అందించి నన్ను విడిపిస్తాడు. శత్రువులను విడిపిస్తాడు, సాతాను నుండి విడిపిస్తాడు, అనేకమైన పాప బంధకముల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. ఈ లోకములో ఎదురవుతున్నటువంటి అనేక శోధనల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆయన రక్షణ నాకు ఇస్తాడు. ఆయన గాయపరచబడుతూ నన్ను రక్షిస్తాడు. ఆయన నలిగిపోతూ నన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన ప్రాణం పెడుతూ నా ప్రాణానికి ఆయన రక్షణ ఇస్తాడు. అందుకే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం వేలని వాక్యం చెబుతా ఉంది. ఇంత ప్రేమ కలిగిన దేవుడు మాకుండగా నేను ఎవరికి భయపడదును? నేను దేనికి భయపడదును? కనుక నీవే ప్రభువా నా పిల్లలకున్న ప్రతి భయము నుండి విడిపించి వారిని, వారి కుటుంబాలున్నైనా అన్ని వేళలా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక ఆదరణకర్తగా, ఒక సహాయకుడుగా, ఇక ఇమానుయేలుగా ప్రభువా నా పిల్లలు మీరు ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ వారిని ముందుకు తీసుకువెళ్ళమని. ఏ పరిస్థితులు నా జీవితాన్ని కృంగదీస్తున్నాయో, ఏ పరిస్థితులు నా జీవితంలో ప్రభువా ఇక జరగదు, ఇక నా బ్రతుకు ఇంతే అనేటువంటి పరిస్థితిని అయినా నా జీవితంలో దాపురించిందో, దేవుడున్నాడు, నీకు వెలుగునిస్తున్నాడు. దేవుడున్నాడు, నీ బంధకముల నుంచి విడుదలనిస్తున్నాడు. దేవుడున్నాడు, ఆయన రక్షణ బట్టి దేవుడు నేను ముందుకు తీసుకువెళ్తున్నాడు ఒక ఆశీర్వాదకమైన స్థితిలోనికి. కృంగిపోవద్దు, భయపడవద్దు. ఈరోజు ప్రభువా వాక్యమైన మేమందరం ఈ వాక్యమును బట్టి ఒకరికొకరు ఆదరించుకుంటూ ధైర్యముగా మేము ఉంటూ దేవుని బిడ్డలుగా నమ్మకముగా మేము సాగిపోట సహాయం దయచేయండి. నమ్మకముగా సాగిన వారికి, నమ్మకముగా ఉన్న వారికి మెండైన దీవులు ఉన్నాయని వాక్యం చెబుతుంది. కనుక ప్రభా మేమందరం నమ్మకముగా ఉండి నీవు మా కొరకు సిద్ధపరిచిన మెండైన నిండైన ఆశీర్వాదములు మేమందరం పొందుకున్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.